దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి ఒక స్త్రీ తప్ప ఇంకెవరూ తనను సంహరించకూడదు అనే వరం పొంది జనాలను బాగా పీడిస్తుండేవాడు. దేవతలను కూడా ఓడించి స్వర్గాన్ని కూడా సొంతం చేసుకుంటాడు. మహిషాసురుడు ఎంత శక్తివంతుడంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఓడిపోయారు. త్రిమూర్తులు, దేవతలందరూ కలిసి రాక్షసుడిని సంహరించడానికి వారి దివ్య తేజముల నుండి దుర్గాదేవిని సృష్టించారు. దేవతలు అందరూ కూడా వారి ఆయుధాలను దుర్గాదేవికి ఇచ్చారు. దుర్గాదేవిని చూసిన మహిషాసురుడు ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతాడు. అయితే దుర్గాదేవి తనతో యుద్ధం చేస్తేనే అతన్ని పెళ్లి చేసుకుంటానని షరతు పెడుతుంది. మహిషాసురుడు దుర్గాదేవితో యుద్ధం చేస్తాడు. 9 రోజులు జరిగిన ఆ యుద్ధంలో చివరి రోజైన 9వ రోజున దుర్గాదేవి మహిషాసురుడి తలనరికి అంతం చేస్తుంది. అప్పటి నుండి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం దసరా పండుగను జరుపుకుంటున్నారు.